హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నా. ముఖ్యంగా మన 76 సబ్స్క్రైబర్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మూవీ లవర్స్. ఇందులో 3 టైప్స్ ఉంటారు. టైప్ 1 వచ్చేసి థియేటర్లో మూవీ చూసేవాళ్ళు. టైప్ 2 మూవీ రూల్స్ పైరసీలో మూవీ చూసేవాళ్ళు. అండ్ ఫైనలీ టైప్ 3 ఓటీటీలకి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూసేవాళ్ళు. సో ఫస్ట్ టైప్ 1 థియేటర్లో మూవీ చూసేవాళ్ళు. హలో మామ, చెప్పు మామ. ఏడున్నావురా? ఓ ఇంట్లోన్నావా? ఏం లేదురా, ఇది మన కొత్త ఏదో మూవీ వచ్చింది థియేటర్లో. జర దాని లింక్ పంపి మామ. అరే మూవీ అంటేనే థియేటర్లో చూసేదిరా, థియేటర్లోనే చూద్దాం. అదంతా ఓకేరా, కానీ మరి మనీ లేవు కదరా. పైసలు నువ్వు పెట్టుకుంటా అంటే సరే, మరి ఎట్లా నీ దగ్గర ఉంటాయి కానీ. మనీ అయితే లేవు, కానీ మనీ వచ్చిన తర్వాతనే చూద్దాం, థియేటర్లోనే చూద్దాం. వీళ్ళకి మూవీ ఏంటి, ఏ హీరోది, ఏ ఫిలిం ఇండస్ట్రీది, ఏ డైరెక్టర్ది, ఏ మూవీ మేకర్స్ది అనే భేదాలు ఉండవు. జస్ట్ ట్రైలర్ నచ్చితే చాలు థియేటర్లోకి వెళ్ళి చూసేయడమే. నచ్చితే మళ్ళీ చూస్తారు, నచ్చకపోతే ఇంకో మూవీకి వెళ్ళిపోతారు. కానీ థియేటర్లోనే చూస్తారు, ఎందుకంటే వీళ్ళకి థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా నచ్చుతుంది. మెయిన్లీ సౌండ్. ఆ ఒక్క సౌండ్ వల్లనే థియేటర్కి టీవీకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఆ సౌండ్ అండ్ బేస్ అనేది మూవీని వేరే లెవెల్లోకి తీసుకెళ్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఆడియన్స్ అనమాట. మనం మూవీ చూస్తుంటే సౌండ్స్ ప్లస్ వెనకాల ఆడియన్స్ అరుపులు వింటుంటే వచ్చే ఫీలే వేరు. అందుకనే నాలాంటి వాళ్ళు థియేటర్లోనే మూవీస్ చూస్తారు. సెకండ్ అండి. టైప్ 2 మనకు ఎన్ని డే 1 రికార్డ్స్ వచ్చినా, ఎన్ని కలెక్షన్స్ వచ్చినా స్టిల్ పైరసీలో మూవీ చూసే వాళ్ళు చాలానే ఉంటారు. మెయిన్లీ ఇన్ మూవీ రూల్స్, ఎస్పెషలీ మనీగాడి లాంటి వాళ్ళు. వీళ్ళకు ఏంటంటే మూవీ బాగుంటుందో బాగోదో అనే టెన్షనే ఎక్కువ ఉంటుంది. థియేటర్లోకి వెళ్ళాక మూవీ నచ్చకపోతే ఎలా అని. ఒకవేళ బాగుంటే ఓకే, కానీ బాగోకపోతే మనీ వేస్ట్, టైం వేస్ట్, ట్రావెలింగ్ వేస్ట్, మళ్ళీ థియేటర్ దగ్గర రష్, మూవీకి వెళ్ళినా అని స్టోరీ పెట్టడం కూడా బొక్కే. ఇవన్నీ ఆలోచించి థియేటర్లోకి వెళ్ళకుండా పైరసీలోనే మూవీస్ చూస్తూ ఉంటారు. పోనీ మూవీ నచ్చింది అనుకోండి, మళ్ళీ థియేటర్లోకి వెళ్తారా అంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మూవీ చూసేశారు కాబట్టి. ఒకవేళ పెద్ద పెద్ద మూవీస్ లైక్ RRR, KGF, బాహుబలి, పుష్ప, సలార్ లాంటి మూవీస్ అయితే చూస్తారు థియేటర్లో. అండ్ టైప్ 3లోనే ఇంకో 2 టైప్స్ ఉంటారు. అందులో టైప్ 1 ఏమో ఓటీటీలో మనీ ఉంటాయి కానీ థియేటర్స్కి పోరు. కాస్ట్ బద్ధకం, ఎవడు పోతాడో మళ్ళీ పోయి ఎవడు వస్తాడో అనే టైప్. సో వీళ్ళు వెళ్ళరు. అలానే పైరసీలో కూడా చూడరు. వై? వీళ్ళకి క్లారిటీ కావాలి, ఆడియో కూడా బాగుండాలి. అందుకే వీళ్ళ దగ్గర అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. మూవీ హిట్ కానీ ఫ్లాప్ కానీ అది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయిట్ చేసే టైప్. ఏమని లక్కీ చెప్పమా. ఓటీటీలో మార్క్ వచ్చింది, ఇంటికి వచ్చేసి ఏం చూద్దాం, ఎలాగో మీ దగ్గర గతి లేదు కదా. అండ్ టైప్ 3లో టైప్ 2 ఏమో మోస్ట్లీ తెలుగు ఆడియన్స్లో ఐబొమ్మ అండ్ బప్పం టీవీలో చూస్తారు. వీళ్ళు కూడా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ఐబొమ్మలకి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర మూవీస్ని థియేటర్లో చూసే టైం ఉండదు అండ్ మనీ కూడా ఉండదు అనమాట. అందుకే ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. వన్స్ ఐబొమ్మ బప్పం టీవీలోకి రాగానే డౌన్లోడ్ చేసుకొని చూస్తారు. అది కూడా వాళ్ళ నెట్తో డౌన్లోడ్ చేసుకోరు. 5G నెట్ ఉన్న ఫ్రెండ్ కానీ హాట్స్పాట్ యూస్ చేసుకొని, లేదా వైఫై ఉన్న ఫ్రెండ్ కానీ దగ్గర కనెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ అవర్ టుడేస్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. రిలేటబుల్ అనిపిస్తే మీరే టైప్ కామెంట్ చేయండి. అండ్ పైరసీలో మూవీస్ చూసే ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కామెడీ కోసం చేసాం వీడియో, మేమైతే పైరసీని అసలు ఎంకరేజ్ చేస్తలేం. ప్లీజ్ మీరు కూడా ఒకవేళ మూవీ చూడాలనుకుంటే ఓన్లీ ఇన్ థియేటర్స్ లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రమే చూడండి, సరేనా? ప్లీజ్ మన TFI బాగుండాలంటే ఈ మాత్రం చేయాలిగా. ప్లీజ్ అస్సలు మన లింకులు షేర్ చేయకండి, సరేనా? ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.